ఆయన మొట్టమొదటి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రార్థనా గీతం పాడిన ఘనత కూడా నాకే దక్కింది. ఓకే. లాల్ బహదూర్ స్టేడియంలో. అలా జర్నీ చాలా ఉందమ్మా, చెప్పుకుంటూ వెళ్తే చాలా ఎపిసోడ్స్ చేయాలి అలాంటి మీరు. జర్నీ మేడం, అంత క్లోజ్ ఉమ్, ఆ మనిషితో, ఆ అంతటి మహానటుడితో, మహానుభావుడు, మహానుభావుడు. ఆయనతో ఇంత క్లోజ్ గా ఉండి మరి మీరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా కానీ, అంటే మీరు జనరల్ గా చాలా బహు ప్రజ్ఞాశాలి అని కూడా విన్నాను, రైట్? అంటే చిన్న టాలెంట్ ఉంటేనే దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి చేసేవాళ్ళు అనేది ఎక్కువ. అలాంటిది అసలు మీరు ఎందుకు, అంటే మూవీస్ లోకి ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు మనం ఇప్పటిలాగా ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు ఉండరు అనేది కూడా లేదు, అవునా? అసలు మా నాన్నగారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఓకే. మూవీస్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ నా చిన్నప్పుడే సర్గం రికార్డింగ్ కంపెనీ నుంచి కూడా మాకు మంచి ఆఫర్ వచ్చింది. ఓకే. అతను ఎన్టీ రామారావు గారు కూడా ఇలా ఎన్ని రోజులు పాడినా సరే ఇది కరెక్ట్ కాదు, శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే బాగుంటుందని రామకోట మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ చేశారు. చేయించారు. అది కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. ఓకే. అది పునాది మాకు అదే. అసలు మేడం మీకు ఏమేమి వచ్చు? అంటే ఈ అరుణ గారు అంటే తనని రైటర్ అనాలా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అనాలా, యాంకరింగ్ అనాలా, లేదా మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఈవెంట్ మేనేజింగ్ వర్క్స్ చేశారు అని ఏం చెప్పాలి మిమ్మల్ని, అసలు మీ గురించి ఏంటి? అదేంటంటే ముందు ఒక సింగర్ గా చెప్పాలి, సింగర్ కాబట్టి. ఆ తర్వాత శాస్త్రీయ, ఇప్పుడు చాలా మందికి తెలియదు జానపద గాయని అంటే జానపదాలు అనుకుంటారు, కాదు. జానపదం పాడినా ఏ పాట పాడినా శాస్త్రీయం అనేది తెలియ, శృతిలు అయ్యా తెలియకపోతే ఏ పాట కదా. అయితే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. అది నేర్చుకుంటూనే లలిత సంగీతం నేర్చుకున్నాను పివి సాయిబాబా గారి దగ్గర. సినిమా పాటలన్నీ మా నాన్నగారు నేర్పించారు, గైడ్ చేస్తాను, పోటీలు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాను. అలాగే నాకు రైటింగ్ అనేది, మా నాన్నగారు రైటర్ కాబట్టి నాకు రాయడం వచ్చింది. ఆల్ ఇండియా రేడియోలో మాది మేము రాసుకునే వాళ్ళం మ్యాటర్, దానికి లైవ్ లో మాట్లాడాల్సి వచ్చేటప్పుడు యాంకరింగ్ చేస్తే, యాంకరింగ్ చేస్తుందని ఆల్ ఇండియా రేడియోలో యాంకరింగ్ చేస్తుందని. బుర్రకథ చెప్పాను కాబట్టి యాక్టింగ్ వచ్చు. అలాగే రేడియోలో నాటకాలు వేశాను కాబట్టి యాక్టింగ్ వచ్చు. ఆ తర్వాత డబ్బింగ్ అంటే ఇష్టంతో నా అంతా నేనే డబ్బింగ్ నేర్చుకున్నాను. టీవీ చూస్తూ ఎలా మాట్లాడాలని లిప్ సింక్ చేసుకుంటూ చేసి ఓన్ గా ఏవైనా సరే. ముందు మా నాన్నగారు ఇలా కొంచెం మాకు ఎట్లా అంటే కొంచెం నేర్పిస్తే దాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇక్కడ మీ గురువు అంటే మీ నాన్నగారు? మా నాన్నగారు మొట్టమొదటి గురువు నాన్నగారు. మరి మీ ఇన్స్పిరేషన్ మేడం? ఇన్స్పిరేషన్ నాకు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు, ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు నాకు. అంటే ఒకటమ్మా, మన వెనక నుంచోనో లేదా ముందు నుంచోనో చప్పట్లు కొట్టిన వాళ్ళకంటే మనకు చేయూతనిచ్చి ముందుకు నడిపిస్తారు చూడు, వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. నాకు అలా గుర్తు ఇచ్చిన వాళ్ళలో సంగీతం నేర్చుకునే అవకాశం కల్పించిన మహానుభావులు ఎన్టీ రామారావు గారు, తర్వాత పివి సాయిబాబా గారు లలిత సంగీతం నేర్పించారు. పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన కమిషనర్ గా ఉన్నారు, ఆయన. చొక్కాపు వెంకటరమణ గారు. నాకు సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్పించిన గురువు, మొట్టమొదటి గురువు రేవతి రత్నస్వామి గారు, ప్రేమ రామూర్తి గారు, జయలక్ష్మి గారు, వరలక్ష్మి గారు. అలాగే ఇప్పుడున్న చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు నా వెనక. కిషన్ రెడ్డి గారు కూడా చాలా ప్రోత్సహిస్తారు ఇప్పుడు కూడా. మన కిషన్ రెడ్డి గారు కానీ, పార్థసారథి గారు, రమణాచారి గారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ నేనంటూ ఏంటో తెలియనప్పుడు ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది అని, అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఇది. మొట్టమొదటి అప్పటిదాకా అలా సాఫీగా నడిచిపోయింది. మాకు ఇల్లు లేదంటే ఎన్టీ రామారావు గారు అప్పటికప్పుడు ఫోన్ చేసి మా కోసం స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. జానపదం అంటే నాకు ఇష్టం, బుర్రకథలు చెప్పాను కాబట్టి. ముసలి వాడని ఎంచి మురిసి ముందుకు వస్తే రాలిపోదువు రాచ బిడ్డ అభిమన్య, కూలిపోదువు కుర్రవాడ అభిమన్య. తందానా తందానా దేవనందనానా తరిగిట ఝంతరిత. ఇది జానపదం కోసం. ఇది సానిధ పదని నిద పమ పాదమ గమ పదాని సానిధ పమని ద పమగ గమ పద మగరి సమా గమ పదమ పదని ససని ని సదా గమ పద పదని సానిధ పమ గమని దమ పదమ పదని సమాగరి సరి సానిధ ప సానిధ పమ గమ పదని ప్రో చేవా అంటే ఇవి ఈ శాస్త్రీయంగా పాడడానికి కానీ ఇలా చాలా మంది, ఒకరిద్దరని కాదు, ఎవరైనా మర్చిపోతే కూడా వాళ్ళకి నేను ఇది అంటే వాళ్ళందరినీ నేను గుర్తు చేసుకుంటాను. మేడం ఇప్పుడు ఒకటి, మీరు సార్ దగ్గర అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాల పైన ఆయన దగ్గర ఉన్నారు. ప్రతి ప్రోగ్రామ్ లోను, ఎస్పెషల్లీ ఆయన సీఎం గా వెళ్ళారు అంటే మొదటి పాట మీరే పాడాలి, అంతటి అనుబంధం మీ మధ్య ఉంది. అలాంటప్పుడు మీకు పెళ్లి తర్వాత అసలు ఏమైందంటే, పెళ్లి తర్వాత ఎందుకు మీరు అంత
ఆయన 2 సార్లు అంటే 2 సార్లు సీఎం గా అవును. అన్నగారు అయినప్పుడు నందమూరి తారక రామారావు గారు మరి ఎందుకు మీరు అక్కడే ఆగిపోయారు? అసలు ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పటికి తలుచుకుంటే అది నాకు వింతగానే అనిపిస్తుందమ్మా. అంటే మ్యారేజ్‌కి ముందు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలి, సంపాదించుకోవాలన్న థాట్ మాకు తెలీదు. హ్మ్. మా నాన్నగారు కూడా పెద్దగా ఆలోచించేవారు కాదు. ఎందుకంటే మాకున్నదే మా నాన్నగారు వేరే వాళ్ళకి ఇచ్చేసేవారు. ఓకే. అలా ఉండేది పరిస్థితి. ఆ తర్వాత ఇంకోటేంటి మాతో పాటు చాలా మందొచ్చేవారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పను నేను. హ్మ్. కొంతమందేంటంటే, అమ్మ ఒకసారి అన్నగారి దగ్గరికి తీసుకెళ్ళండి, మినిస్టర్ దగ్గరికి ఎక్కడికైనా ఎళ్ళండి. మా తమ్ముడిని నన్ను తీసుకొని ఎందుకు తీసుకెళ్ళేవారో తెలీదు. ఎందుకంటే మాకు చాక్లెట్స్ కొనిపించేవారు, తినిపించేవారు అంతవరకే తెలుసు. హ్మ్. ఇంటికొచ్చారు పిల్లల్ని తీసుకొని ఎళ్తామండి. వాళ్ళని తీసుకొని ఎళ్తే కొంచెం మాకు బావుంటుంది అని తీసుకెళ్ళేవారు. మా నాన్నగారు పంపించేవారు. వాళ్ళు తీసుకెళ్ళేవారు. వాళ్ళేదో పనులు చేసుకునేవారు. తర్వాత తెలిసింది మాకు. చాలా వర్క్స్ వాళ్ళు అట్లా వేరే వాళ్ళు చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారిని అడగాలని థాట్ లేదు కానీ, ఎన్టీ రామారావు గారే ఆయనంతట ఆయనే తల్లిగారు మీకు ఇల్లుందా అని అడిగారు. హ్మ్. లేదండి అని చెప్పాను. సరే అయితని అప్పటికప్పుడే నా ఎదురుగా పిఏని పిలిచి పిఏకి చెప్పానమాట. పట్టించారు ఫోన్ కలపండి. ఇక్కడ సర్పంచ్‌కి ఫోన్ చేశాను. చేసిన తర్వాత అప్పుడు ఆయన డైరెక్ట్‌గా మాట్లాడారు. ఓకే. మా తల్లిగారికి ఇల్లు లేదు. ఒక మంచి స్థలం చూసి పెట్టండి. ఒక సింగిల్ కాల్‌తో. సింగిల్ కాదు అంతే. ఆ వెంటనే అక్కడ స్థలాలు చూసారు. మా నాన్నగారు చూపిస్తే ఇది ఇక్కడ ఉంటాంలెండి ఇది బానే ఉందని అన్నారట. అప్పుడు ఒక 200 గజాలు ఎంత కావాలని ఆయన అడిగితే కూడా కొంచెం మా ఇంటి వరకు సరిపోతుందని మా నాన్నగారు అది కూడా అడగలేదు. హ్మ్. అది చేసాం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో ప్రోగ్రామ్‌కెళ్ళాక మాకు ఇవ్వాల్సిన మనీ దగ్గరకొచ్చేసరికి కూడా కొంచెం ఎక్స్‌ట్రా ఇవ్వండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఓకే. అది జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మా నాన్నగారు మా నాన్నగారికి ఒక మాట చెప్పారాయన. మీరు పిల్లల్ని శాస్త్రీయ సంగీతం నేర్పించాలి. తిరుపతి పంపిద్దాం బావుంటుంది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. అంటే వాళ్ళు ఎళ్ళిపోతే మాకు కూడా కష్టమవుతుందండి. పిల్లల్ని పంపించలేము మేము అని అన్నారు. సరే అయితే ఇక్కడే నేర్పిద్దామని ఇక్కడ నేర్పించడానికి పంపించారు. ఓకే. మా నాన్నగారిని లోన్ ఏదైనా తీసుకొని జాబ్ చేస్తారా అని అడిగారు. ఏదైనా షాప్ కావాలని అడిగారు. మా నాన్నగారు నాకేమొద్దన్నారు. హ్మ్. అది అయిపోయిన తర్వాత ఇంకోటేంటంటే, సరే ఒక మాట చెప్పారాయన. ఇంకోటేంటి ఆహ్, అమ్మాయి వివాహ విషయం మాత్రం మాకు వదిలిపెట్టండి. మా తల్లిగారి వివాహం మేము దగ్గరుండి జరిపిస్తాం. హ్మ్. మీరు వరుణ్ణి చూసే బాధ్యత మీరు చూసుకోండి అని చెప్పారు. ఓకే. సరే అండి అన్నారు. నా పెళ్లి అనుకోకుండా అయిపోయింది. అది సడెన్‌గా అన్నది. హ్మ్. అనుకోకుండా. మా సుబ్బారావు గారు చూడడము, అనుకోకుండా అది అయిపోవడము. ఇది జరిగిపోవడం వలన ఇంకోటేంటంటే, ఆయన్ని పిలిస్తే అంత పెద్దాయనకి ఏం చెప్తాం? ఆయన చెప్పారు గానీ ఆయనకి చెప్తామా? హ్మ్. అంటే ఇప్పుడంటే పిలిస్తే బావుండు అని అనిపిస్తుంది కానీ అప్పుడు తెలీదు ఇవన్నీ. హ్మ్. అయిపోయింది నేను వివాహం చేసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ ఆయన కలవలేదు నన్ను. విజయవాడ వెళ్ళిపోయాను. ఓకే. ఇంకా కాకపోతే ఆయన గుర్తుకొచ్చేవారు. ఎలా అంటే మాటి మాటికి ఆయన కలిసేదాన్ని నేను వెళ్ళి. ఆ హ్మ్. తర్వాత మా వాళ్ళకి కూడా వాళ్ళు పిలిచారంట కానీ మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు పెద్దగా. దాన్ని ఓకే. పట్టించుకోలేదంత. అంటే వెళ్ళాలి, కలవాలి అని ఎందుకు లేదో మరి నాకు తెలీదు. ఇప్పటికి అది అర్థం కాదు నాకు. హ్మ్. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యి ఎళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోవడానికి ఒక నెల రోజుల ముందు మాత్రం నాకు ఇంటికి టెలిగ్రామ్ వచ్చింది. ఓహ్! ఓకే. ఎందుకంటే ఆయన చెప్పారట, "అమ్మాయిని చూడాలని అనిపిస్తుంది. ఒకసారి చూడాలనిపిస్తుంది. మనసు లాగుతుంది. చాలా రోజులైంది నేను చూడలేదు." అప్పటికి 1 ఆర్ 2 ఇయర్ చాలా రోజులయిపోయింది. ఆయన చాలా జరిగాయి ఈలోపు. హ్మ్. లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకోవడం కానీ, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా చాలా జరిగినాయి. అవన్నీ చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం, పేపర్‌లో చూస్తున్నాం. మనసుకు బాధ అనిపిస్తుంది. ఆయన చూడాలనిపిస్తుంది. ఎందుకంటే తల్లిగారు ఎంతో ఆప్యాయంగా కానీ పలకరించేవారు. మీరెప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాలని అనుకోలేదు. వెళ్ళాలి అంటే చూడాలి, వెళ్ళాలి అంటే అప్పుడు ఇంకోటేంటి పెళ్లయిన తర్వాత చాలా వరకు ఫ్రీడమ్ తక్కువుంటుంది ఆడవాళ్ళకి. హ్మ్. హ్మ్. అత్తగారింట్లో ఉన్నప్పుడు ఇంకా తక్కువుంటుంది. నేను చిన్న అమ్మాయినే. నాకు మ్యారేజ్ అయ్యేసరికి నాకు 18 ఏళ్ళు. ఓకే. మ్యారేజ్ అయిపోయింది. 17, 18 ఏళ్లలో మ్యారేజ్ అయిపోయినప్పుడు పెద్దగా తెలీదు మనకి. హ్మ్. హ్మ్. అలా ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. పెద్దాయన నేను చూడాలనుకుంటున్నాను. ఇమ్మీడియేట్‌గా బయలుదేరురా అని టెలిగ్రామ్ వచ్చింది. మా నాన్నగారు టెలిగ్రామ్ ఇస్తే నేను బయలుదేరొచ్చాను. నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నానప్పుడు. హుహుహు. బయలుదేరి అప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఓకే. హైదరాబాద్ వచ్చినప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇల్లు కనుక్కొని వేరే వాళ్ళని పంపించారట ఎంక్వైరీ చేపించి చెప్పారట అమ్మాయిని చూడాలంటున్నారు ఆయన అని. హ్మ్. మా నాన్నగారు నాకు టెలిగ్రామ్ ఇస్తే నేను వచ్చాను. అప్పుడు మా నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ బంజారా హిల్స్‌లో ఉన్నారు ఆయన. హ్మ్. అక్కడికి వెళ్ళేసరికి త్వరగా రండమ్మా ఇప్పటిదాకా మీకోసం చూసి చూసి మెట్లు ఎక్కుతున్నారు ఆయన పైకి అనేసి అన్నారు. మధ్యాహ్నం అయిపోయింది అప్పుడు మేము ఓహ్! వెళ్ళేసరికి. ఓకే. అదే అప్పుడు నేను వెళ్ళేసరికి ఒక 4, 5 మెట్లు ఎక్కారు ఆయన. ఎక్కి అప్పుడు వెంటనే వేరే అన్నగారు అమ్మాయి వచ్చారు. హ్మ్. వెంటనే ఆయన ఇలా తిరిగి చూసి గబగబా వచ్చారు కిందకి. హ్మ్. దిగొచ్చారు. కొంచెం చాలా వీక్‌గా ఉన్నారు. అయితే ఆయన చూడగానే కాళ్ళకి నమస్కారం చేసి బోరుమని ఏడ్చేసాను నేను. హ్మ్. ఆయన కూడా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నారు. తల మీద చెయ్యేశారు. అలా ఉండి అంటే ఇద్దరం అలా ఉండిపోయాం అంతే. ఏడుస్తూనే ఉన్నాను నేను. ఆపకుండా ఎక్కి ఎక్కి ఏడ్చాను. హ్మ్. ఆ తర్వాత అలా ఊరుకొని తర్వాత నా తల మీద చెయ్యేసి, "ఎలా ఉన్నారు తల్లిగారు? వివాహం చేసుకున్నారా? మాకు చెప్పలేదే?" అని అడిగారు. హ్మ్. చెప్పే అవకాశం రాలేదు. చెప్పలేదు. నాకు తెలీదు అంతగా అంటే. చిన్నపిల్ల మీకేం తెలుసు? హ్మ్. అని చెప్పేసి అనేసి బాగున్నారా? చూసుకుంటున్నారా? అందరూ బాగున్నారా? ఆయనేం చేస్తారు? చక్కగా అడిగారు నన్ను. అడిగిన తర్వాత మీతో చాలా మాట్లాడాలని ఉంది తల్లిగారు. ఎన్నో మాట్లాడాలని ఉంది నాకు.
నాకు మా అమ్మగారు లేరు కదా, మీరే నాకు అమ్మగారు, మిమ్మల్ని చూడాలి అని మనసు లాగింది, అందుకే పిలిచాను మిమ్మల్ని. ఆయన ఏంటి మేము అనేవారు, నేను అనేవారు. అదే ఎవరినైనా మీరు అని పిలిచేవారు. నేను చిన్న అమ్మాయిని, నన్ను మీరు అని పిలవక్కర్లేదు, మీరు అని పిలిచేవారు. చూడాలి, మాట్లాడాలనిపించింది, చాలా మాట్లాడాలి తల్లిగారు మీతోటి, చాలా మాట్లాడాలి. కానీ ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో మేము లేము, రేపు రాగలరా మా కోసం అన్నారు. తప్పకుండా వస్తానండి అన్నాను. అందరు బాగున్నారు కదా అనేసి, ప్రెగ్నెంట్ తో ఉన్నారా అని అడిగారు. అవునని చెప్పాను. చాలా సంతోషం అని ఆశీర్వదించాను. నన్ను ఆశీర్వదించిన తర్వాత అప్పుడు లక్ష్మి ఎవరు వచ్చారో చూడు అని పిలిచారు. లక్ష్మీ పార్వతి గారు వచ్చారు. ఏమా బాగున్నావా అన్నారు. ఆవిడ వెళ్ళిపోయారు. అంటే మళ్ళీ ఆవిడ నాకు ముందు నుంచి పరిచయం ఉన్నారు, మాకు తెలుసు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మరి ఏమనుకున్నారు అని ఇలా చూసి కామ్ అయిపోయాను. ఆ తర్వాత అక్కడ లోపల ఉన్న ఆవిడ పిలిచారు, దుర్గమ్మ గారని ఏదో పేరుంది, ఆవిడ పిలిచారు. పిలిచి ఆడపిల్ల ఇంటికి వస్తే ఏమేమి పెట్టి పంపిస్తామో అవి పట్టుకోండి అంటే, ఆవిడ లోపలికి వెళ్ళి చీర, జాకెట్, పువ్వులు, పండ్లు, స్వీట్లు అన్ని పట్టుకొని వచ్చారు. ఆవిడ పట్టుకురాగానే తాంబూలంతో తేగానే ఈయన జేబులోంచి చేయి తీసి కట్ట తీశారు. కట్ట ఉంది, అలా పెట్టారు. పెట్టి ఆ కళ్ళు మూసుకొని ఆశీర్వదించి, నా తల మీద ఆశీర్వదించి ఆవిడ ఒళ్ళో పెట్టమని చెప్పారు. కూర్చోబెట్టి ఒళ్ళో పెట్టండి, బొట్టు పెట్టి. ఆవిడ బొట్టు పెట్టి ఒళ్ళో పెట్టారు. తల్లిగారు రేపు పొద్దున్నారండి, మీతో మాట్లాడాలి, చాలా మాట్లాడాలి తల్లిగారు మీతో అన్నారు. చిన్నపిల్లలు నాతో ఆయన ఏం చెప్పాలనుకున్నారు నాకు తెలియదు, కానీ నేను చేసిన బిగ్ మిస్టేక్ ఇప్పటికీ నేను నన్ను నేను క్షమించుకోలేని తప్పు ఏంటి అంటే, నేను నెక్స్ట్ డే నేను వెళ్ళకపోవడం. ఎందుకు అది నాకు తెలియదు. అంటే అంత ఆప్యాయతగా రాండమ్మా అని చెప్పి పిలిచిన తర్వాత అసలు మీరు వెళ్ళకపోవడం అనేది, అది నేను చెప్పలేను, నాకు అంత ఫ్రీడమ్ లేదు వెళ్ళడానికి, వెళ్ళలేకపోయాను నెక్స్ట్ డే, అంతే. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.